దొంగలు పాడుగాను రోడ్డెంట పోతుంటే పుటుక్కున పుస్తలు తెంపుతున్నారు. ఇంటిలి పాత్తోని ఎటన్న పోతే బీర్వల్ ఖాళీ చేస్తున్నారు. బందబస్తుగుండే బ్యాంకులకు కూడా కన్నమేస్తున్నారు. దేవుని గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. నేరి ఈ బంగారం రేటు పెరిగినప్పటి సంది ఇంగింత ఎక్కువనే అవుతున్నాయి దొంగతనాలు. దాసి దాసి దొంగల పాలు చేసినట్టే అవుతుంది పబ్లిక్ పరిస్థితి. ఏం దొంగలు మోపైనరమ్మా, దొంగలు పాడగాను ఇంటికి తాళం పెట్టినా ఇడుస్తలేరు, ఇంట్లో మనుషులున్నా ఇడిచిపెడతలేరు, మొత్తం సాగు చేస్తున్నారు. దొంగ పిల్లి పాలు తాగిపోయినట్టు ఇంట్లున్న అర్రలన్నీ చదిరి ఉన్న కాడికి ఊడ్చుకొని పోతున్నారు. ఇక చూడరి విశాఖపట్నంలో ఉన్న గాజువాకల ఓ ఇంట్లో కిలో బంగారము 3 కిలోల ఎండి 20 లక్షలు మొత్తం ఎత్తుకొని పోయినరు. అగో గతగానం బంగారం పైసలు ఇంట్లోంటికి పెట్టుకున్నారు, ఏ బ్యాంకుల్లో పెట్టుకోకపోయినరు అనుకునేరు. ముచ్చట వేరే ఉన్నది. ఇంటి ఓనరు ఎల్ఐసిలో పనిచేస్తాడట, వచ్చే శ్రావణంలో బిడ్డ లగ్గం పెట్టుకున్నాడట. అందుకే పైసలు సొమ్ములు అన్ని ఇంట్లోనే దాచుకున్నారు అన్నట్టు. ఇక లగ్గం ఉన్నదంటే ఇంటికి సున్నాలు వేసుకున్నాడు, రంగులు వేసుకున్నాడు నడిచేదే. గిట్టనే కొత్తగా సున్నాలు వేసినాం కదా, అంత గజిబిజి ఉన్నదని ఇంటిల్లి పాది మాపటిల్లి బయట పండుకున్నారట. ఇంకేమున్నది, ఇనుప గ్రిల్స్ కట్టింగ్ చేసి లోపలికి జొరిన దొంగలు మొత్తం పోతం పెట్టిండ్రు. కిలో బంగారము 3 కిలోల ఎండి అంటే చిన్న ముచ్చటన. ఇప్పుడున్న రేటు ప్రకారం కోట్లలోనే ఉంటది. ఇట్లుంటే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఉన్న కాలువ బుగ్గ రామేశ్వరం గుళ్ళకు అర్ధమరాత్రి ఇద్దరు దొంగలు ఒకటేసారి 5 ఉండీలు ఎత్తుకుపోయినరు. పైసలన్నీ సాగు చేసుకొని ఉత్త ఉండీలను గుడెనక బారేసిపోయినరు. సీసీ కెమెరాలను చూసి దొంగలను దొరకవచ్చే పనిలోనే ఉన్నారట పోలీసోళ్ళు. గిట్లా ఒక్క జాగలని కాదు, ఈ నడమ అన్ని దిక్కుల గిట్టనే అవుతాంది. దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోతాంది. పని మీద ఇంటికి తాళం వేసేటన్న పోదామంటే భయపడేటట్టు అయింది. అందుకే పోలీసు సార్లు జర గట్టిగా నజరేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఏమైనా దాచుకొని దొంగల పాలు చేసినట్టే అవుతాంది పోయినరే.